నర్సరావుపేట జనసేన పార్టీ ఆధ్వర్యంలో వరద బాధిత పంచాయతీలకు ₹1,00,000 విరాళం అందించడం హర్షణీయమని జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకృతి విపత్తు వరద వల్ల దెబ్బతిన్న ప్రజలకు వరద బాధితుల సహాయార్థం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹2 కోట్ల సొంత సొమ్ముని విరాళంగా అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వరద ముప్పు బారిన పడిన గ్రామాల పునర్నిర్మాణం కొరకు సహాయంగా సుమారు 400 పంచాయతీలకు గ్రామానికి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల సొంత డబ్బుని విరాళంగా అందించారని, ఇటువంటి గొప్ప నాయకుడికి సైనికులుగా ఉన్నందుకు గర్వపడుతున్నామని నర్సరావుపేట 3వ వార్డులో జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి అద్దెపల్లి ఆనంద్, మండల అధ్యక్షులు కిష్టంశెట్టి గోవింద్, పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గుప్తా, పట్టణ ఉపాధ్యక్షులు, జనసేన వీర మహిళలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా గత 10 రోజుల క్రితం సంభవించినటువంటి ప్రకృతి విపత్తు వరదల కారణంగా విజయవాడ నగరం అస్తవ్యస్తమైంది. ప్రజా జీవితం అతలాకుతలమైపోతున్నారు ప్రజలు. కాబట్టి వరదకు గురైనటువంటి ప్రజల్ని ఆదుకొనటం కోసం మన జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹2 కోట్ల విరాళాన్ని ఆయన సొంత నిధులను ప్రకటించడం, అందించడం జరిగింది. ఇది ఆయన మానవత్వానికి, దాతృత్వానికి మరొక నిదర్శనం. అంతేకాదు, పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులుగా ఆయన గ్రామ స్వరాజ్యం వైపు అడుగులు వేయించాలని, అంతేకాదు ఎప్పుడైతే గ్రామాలు అభివృద్ధి చెందుతాయో, సుభిక్షంగా ఉంటాయో, అప్పుడే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందిద్దని ఆయన బలంగా నమ్ముతారు. కాబట్టే గ్రామాల మీద, ప్రజల మీద ఉన్నటువంటి వాత్సల్యంతో పంచాయతీరాజ్ శాఖను వారు మంత్రివర్యులుగా ఉండి బాధ్యత వహిస్తూ ఈ వరద వల్ల ముప్పు గురైనటువంటి గ్రామ పంచాయతీలు సుమారు 400 పంచాయతీలకి ఆయన ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ₹1,00,000 చొప్పున ₹4 కోట్ల ఆయన సొంత నిధుల్ని పంచాయతీలకి విరాళంగా అందించడం జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 9వ తేదీ చెక్కులు ప్రతి పంచాయతీ సర్పంచులకి, సిబ్బందికి చెక్కుల్ని పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా స్థానిక నర్సరావుపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మరి జన సైనికులు, వీర మహిళలు వారికి ధన్యవాదాలు, వారి యొక్క దాతృత్వానికి, మానవత్వానికి శిరస్సు వంచి నమస్సులు అందజేస్తూ వారికి ఈరోజు మేము స్థానిక పట్టణంలో పాలాభిషేకంతో పవన్ కళ్యాణ్ గారికి మా యొక్క అభినందనలు, మా యొక్క నమస్సులు తెలియజేసుకుంటున్నాము. మా పంచాయతీ విరాళాల్లో భాగంగా నర్సరావుపేట అంటే మన పల్నాడు ప్రాంతానికి కూడా సుమారు 15 పంచాయతీలకి ముప్పు పంచాయతీలుగా గుర్తించి ఈరోజు విరాళాలు అందజేయబోతున్నారు. కాబట్టి అంతేకాదు, యథా రాజా తదా ప్రజ అన్నట్లు పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగస్తులు కానీ, సచివాలయం సిబ్బంది కానీ నాయకుడిని అనుసరించి వారు కూడా తమ ఒక్కరోజు జీతాన్ని ఈ వరద బాధితులకు విరాళంగా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఈ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. వాళ్ళకి మేము ఒకటే గుర్తు చేస్తున్నాం, భగవంతుడు వాగటానికి నోరొక్కటే కాదు ఇచ్చింది, సహాయం చేయటానికి చేతులు కూడా ఇచ్చాడు. కాబట్టి